తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. गोविंदाय नमः कृष्णाय नमः पद्मनाभं दामोदराय नमः दिग्गर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः धनुर्धराय नमः पुरुषोत्तमाय नमः मदप्रदाय नमः ओम लक्ष्मीपतये नमः ओम अनामयाय नमः ओम नमस्काराय नमः ओम जगद्गंगाय नमः ओम गोविंदाय नमः ओम केशवाय नमः ओम त्रिहरे नमः ओम ज्ञानभंजनाय नमः ओम निरभद्राय नमः ओम निरभद्राय नमः ओम निर्गुणाय नमः ओम निराधनाय नमः ओम सांगवाणी ओम प्रज्ञाहंग मानदाय नमः ओम नत्वारूढ़ाय नमः ओम गड्ढधारणे नमः ओम धनाथ धर्मत्सगाय नमः ओम घनदार प्रवच्यते प्रवच्यते सत्याय प्रवच्यते పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వంగవీటి రంగా అని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామంలో వంగవీటి రంగా జయంతి సందర్భంగా మేడిది మాధవకృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజులతో కలిసి వంగవీటి రాధ ప్రారంభించారు. తొలుతగా లోసరి బ్రిడ్జి వద్ద నుండి వంగవీటి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. రంగ గారు మన నర్సాపురం కూడా మాట్లాడుకున్నాం. ప్రతి చోటన కూడా
రంగయ్య గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకున్న ఆలోచనతోటి మరి ఇప్పుడు కూడా మన చిట్టవరం కూడా మనం వెళ్తున్నాం. ఏదైతే రంగయ్య గారు ఆశయాలు ఉన్నారో ఆ రోజున ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా ప్రాణాలు అర్పించారో ఆయన ఆశయాల్ని మనందరూ కూడా పాటిస్తూ మనందరూ కూడా ఒకటి మనందరూ కలిసిమెలిసే విధంగా కూడా మనందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రంగయ్య గారి పుట్టిన సందర్భంగా కూడా నేను రంగయ్య గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పులి బిడ్డ మాజీ శాసనసభ్యులు మిత్రులు వంగవీటి రాధా గారికి స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషం. ఒక కార్యక్రమాన్ని కాళీపట్నం వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమెరికా నుంచి వచ్చారు చాలా మంది ఇక్కడికి. అదేవిధంగా ఎన్నిసార్లు గెలిచాం అన్నిసార్లు గెలిచామని చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు గెలిచారని చెప్పని కాదు, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులుగా మంత్రి చేశారని చెప్పని కాదు, ఉన్న కాలంలో ఇన్ని తరాలని ప్రభావితం చేశారని చాటి చెప్పిన నాయకుడు వంగవీటి మోహన్ గారు ప్రభావితం చేస్తున్నారు చెప్పండి. పోరాటం ఎంత గొప్పదో ఆయన ఆశయం ఎంత గొప్పదో మనందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. ప్రభావితం చేస్తున్నారు చెప్పండి. పోరాటం ఎంత గొప్పదో ఆయన ఆశయం ఎంత గొప్పదో మనందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం. కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమానులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా కార్యక్రమం వెళ్ళాల్సింది చాలా ఉంది. దయచేసి అన్ని విధాలుగా భావించమాకండి. ఇక్కడికి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీలు బాబుజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి రంగా గారి మీద రంగా గారి ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సహించిన వ్యక్తి వంగవీటి రంగాని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వంగవీటి రంగా 70వ జయంతి సందర్భంగా కాకినాడ ద్వారకా నగర్లో రంగా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకల శివప్రసన్న, కౌడ మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాం. కొండపాలెం వాస్తవ్యులు పెద్దలు 43, 44, 45 వార్డు పెద్దలు సమక్షంలో ఈ రోజు రంగా గారిని చాలా ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. మంచి అనుబంధం ఆ కుటుంబంతో. ఈ రోజు కూడా ఆ కుటుంబంతో రాధా గారితో కానీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులతో కానీ ఈ రోజు కూడా మంచి అనుబంధం ఉంది. నన్ను రాజకీయాల్లోకి ముందుగా ప్రోత్సహించినటువంటి వారు రంగా గారు, తర్వాత జక్కమూడి రామ్మోహన్ గారు. సో అటువంటి లీడర్లు ప్రోత్సహించి ఈ రోజు ఈ స్థాయికి చేరానంటే ప్రధానమైన కారకులు వాళ్ళిద్దరూ. వాళ్ళ తర్వాత రాజశేఖర్ గారి యొక్క ఆశీస్సుతో ఈ స్థాయికి నేను రావడం జరిగింది. ఏదినప్పటికీ కూడా జీవితాంతం రంగా గారు రుణపడి ఉండాలి, జీవితాంతం ఆ కుటుంబానికి కూడా నేను రుణపడి ఉండాలి, జీవితాంతం ఆ కుటుంబంతో కూడా అనుబంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగా గారి జయంతోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి జిల్లా చెల్లకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం లింగవరం గ్రామంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. తమ్మినపట్నం లింగవరం గ్రామాల్లో 15 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. తమ్మినపట్నం లింగవరం గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి జరిగిందో వివరాలు వెల్లడించారు. సుపరిపాలనలో తొలేడుగు అటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకూరు మండలం తమ్మినపట్నం లింగవరంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన నాయకులకు, అలాగే మా టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రజలకి ఆ రోజైతే హామీలు ఇచ్చారో
ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితిలో సంవత్సరం గడిచిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి మనం ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి పనులని ప్రజలకి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తమ్మినపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 497 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది. మొత్తం 64,61,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క లింగవరంలో 227 మందికి తల్లికి వందనం పడింది. ఇది 29,51,000 రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద 214 మందికి పడింది. 10,35,000 రూపాయలు ఈ లింగవరంలో. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళపట్నం కూడా 366 మందికి పడ్డాయి. 15,25,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు ఇక్కడ మా లీడర్స్ చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రహరీ గోడలు కానివ్వండి, మేమన్నీ కూడా కట్టించామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజలను ఎవరు నడినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన హామీల్లో 90% హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాలాతీతమైంది. అందరూ కూడా ఎండలో బాగా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మార్కాపురంలో 1,290 కోట్లతో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్. ఈ పథకం ద్వారా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడి. కావలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు నిమ్మల, నారాయణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని స్పష్టీకరణ. దళితుల సవాలుతో చంద్రబాబు రాజకీయం చేయాలనుకోవడం దారుణం. వైసీపీ ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఫైర్. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.